ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో అపోస్తలుడైన పేతురు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాడు. అదేంటంటే, మనం యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో అనగా పరలోకంలో ప్రవేశించబోతున్నాం. అది సమృద్ధిగా, ఆనందంగా, గౌరవంగా జరగనుంది. ఇది సాధారణంగా ప్రవేశించడం లాంటిది కాదు. ఇది ఒక విజయవంతమైన ప్రవేశం, గెలిచిన యోధుడిలా ప్రవేశించడం. ఇది మన చివరి గమ్యం, యేసుక్రీస్తు ద్వారా లభించే నిత్య జీవం. ఇది ఘనంగా, గౌరవంగా, ఉత్సాహంగా, ప్రభు స్వాగతంతో ఉంటుంది. మన జీవితం దేవునికి నమ్మకంగా ఉండినందుకు ఈ ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ తన జీవితాన్ని దేశానికి అంకితం ఇచ్చి విశేషంగా సేవలందించాక అతనికి ప్రెసిడెంట్ మెడల్ ఇవ్వబడుతుంది. అది సాధారణ సన్మానం కాదు, గౌరవంతో, అపురూపంగా, ప్రజల అభినందనతో కూడిన ఘనత. అలాగే దేవుని రాజ్యంలోనూ నమ్మకంగా, విశ్వాసంగా జీవించిన వారికి నిత్య రాజ్యంలో గౌరవప్రదమైన ప్రవేశం లభిస్తుంది. అయితే దీనికోసం మనం సిద్ధపడాలి. ఈ వచనానికి ముందు వచనాల్లో మనం ఉండవలసిన కొన్ని లక్షణాలు వ్రాయబడ్డాయి. అవేంటంటే విశ్వాసం, సద్గుణం, జ్ఞానం, ఆశ నిగ్రహం, సహనం, భక్తి, సోదర ప్రేమ, దయ. ఇవి మనం కలిగి విస్తరించాలి. ఎందుకంటే ఇవి మనలను మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో సోమరులనైనను నిష్ఫలులనైనను కాకుండా చేస్తాయి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అని. ప్రియులారా, మనుష్యులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారం చేయునది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువలే నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికినీ తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము అని. సహోదరి సహోదరులారా, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి దేవుని ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియో, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావలయును. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మాకు సమృద్ధిగా అనుగ్రహింపబడునని, ఇది సాధారణంగా ప్రవేశించడం లాంటిది కాదని, ఇది ఒక విజయవంతమైన మరియు యేసుక్రీస్తు ద్వారా లభించే నిత్య జీవమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీకు నమ్మకంగా, విశ్వాసంగా జీవిస్తూ మా విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశ నిగ్రహమును, ఆశ నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని
మేము మా అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి నీ ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, నీవు మా హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను నీ మహిమైశ్వర్యము చొప్పున మాకు దయచేయవలననియో, మేము నీ సంపూర్ణత యందు పూర్ణులమగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన నీ ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తిగల వారమగుటకు కృపచూపమని క్రీస్తు యేసు మూలముగా సంఘములు తరతరములు సదాకాలము మహిమ, ఘనత, ప్రభావములు నీవే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.